ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ధనవంతులు, దరిద్రులు, గొప్పవారు, తక్కువవారు అనే భేదములు ఉండరాదని యాకోబు హెచ్చరించుచున్నాడు. యేసుక్రీస్తును గుర్చిన విశ్వాస విషయంలో మోమాటము తగదు, అనగా పక్షపాత వైఖరి తగదు. అది అందరికీ సమానమే. ధనవంతులని, గొప్ప వంశపు వారని, అధికారులని ప్రత్యేక శ్రద్ధను, మోమాటమును చూపరాదు. తక్కువ వారని, పేదవారని పక్షపాతము చూపరాదు. ఆనాటి యూదా నాయకులు ఇలాంటి పక్షపాతమునే కలిగి ఉన్నారు. పేతురుకు కలిగిన సకల చతుష్పాద జంతువుల దర్శనమును బట్టి దేవుని దృష్టిలో పక్షపాతము లేదని గ్రహించాడు. యూదులు మరియు అన్యులు దేవుని తీర్పుకు సమాన పాత్రులే అని పౌలు విశ్వసించాడు. ధనవంతులను, పేదవారిని దేవుడే సృష్టించాడు. కనుక క్రైస్తవ సంఘములో పక్షపాతమునకు తావుండరాదు. యాకోబు ఆనాటి యూదా మరియు క్రైస్తవ ఆరాధనల్లో వ్యక్తమగుచున్న భేదములు, వివక్షతలను ఖండించుచున్నాడు. ఆరాధనలకు వచ్చే విశ్వాసుల స్థితిని, బాహ్య అలంకారములను చూచి గౌరవించుచున్నారు. ధనవంతులు బంగారు ఉంగరాలు, మంచి వస్త్రములు ధరించి వస్తే వారికి ఉన్నత గౌరవమును ఇస్తున్నారు. పేదవారు, తక్కువవారు వచ్చినప్పుడు వారిని కించపరచుచున్నారు. వ్యక్తి యొక్క హోదాను, తరగతిని, స్థితిని బట్టి గౌరవించుట లోకస్తులకు సరిపోతుందేమో కానీ క్రీస్తు విశ్వాసులకు సరిపోదు. క్రీస్తు సకల ప్రజలను సమానులుగా, సహోదర సహోదరీలుగా రూపాంతరీకరించాడు. యాకోబు ధనిక, పేద అనే వివక్షత క్రైస్తవ సంఘములో ఉండరాదని హెచ్చరించుచున్నాడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు అనేకులు విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉన్నారు. వారు ధనం విషయంలో పేదవారే గాని విశ్వాస విషయంలో పేదవారు కాదు. దేవుని గూర్చిన విశ్వాస విషయంలో సంపన్నులు. కానీ చాలామంది ఇహలోక విషయంలో సిరి సంపదలు, ఆస్తిపాస్తులు, ధనధాన్యాల విషయములలో సంపన్నవంతులుగా ఉంటూ దేవుని యందలి విశ్వాస, భక్తి, ప్రేమల విషయములో దరిద్రులుగా ఉంటున్నారు. కానీ విచారకరమైన విషయము, క్రైస్తవ సంఘము అట్టి ధనవంతులైన విశ్వాస దరిద్రులకు ప్రాధాన్యతనిచ్చి దేవుని నామమును అవమానపరచుచున్నది. వారి ద్వారా ఎన్ని హింసలు, అవమానాలు, కష్టాలు వచ్చినను వారినే గౌరవించుట, నిజమైన విశ్వాసులను నిర్లక్ష్యము చేయుట తగదని ఖండించుచున్నాడు. ప్రియులరా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అను సూత్రములో సమస్త ధర్మశాస్త్రము ఇమిడి ఉంది. ఈ ధర్మాన్ని నెరవేరిస్తే అందరినీ ప్రేమించగలం. ఒకరిని హెచ్చుగాను, మరొకరిని తక్కువగాను తలంచనవసరత రాదు. ఇతరులను ప్రేమించకపోవుటయే వివక్షతలకు కారణం. ధనవంతులను ఎక్కువగా ప్రేమించటం, పేదవారిని తృణీకరించటం దేవుని చిత్తమునకు వ్యతిరేకం. ధర్మశాస్త్రము గైకొనువారు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినను ధర్మశాస్త్రమంతటినీ తప్పిపోయినట్లే. పొరుగువారిని ప్రేమించని వారు
ఎన్ని భక్తి కార్యములు చేసినను నిష్ప్రయోజనమే. స్వాతంత్ర్యం ఇచ్చు నియమము దేవుని వాక్యం ప్రకారము క్రీస్తు చూపిన ప్రేమను కలిగి ఉండుటయే. అటివారు స్వతంత్రులై ఉందురు. కనికరము కలిగి ఉండుటయే క్రైస్తవ విశ్వాసములో ప్రాముఖ్యము. పేదవారిని కనికరింపలేని క్రైస్తవ్యము కనికరము లేని కఠినమైన తీర్పుకు కారణమగును. కనికరము చూపువారు కనికరించబడుదురు. యాకోబు తన యొక్క ఈ గ్రంథంలో ఓ అద్భుతమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనకున్న విశ్వాసము క్రియల రూపంలో వ్యక్తం కావాలని, క్రియలు లేని విశ్వాసము మృతమని వాదిస్తున్నాడు. ఈ విషయంలో పౌలు మరియు యాకోబు వేరువేరు అభిప్రాయములు వ్యక్తపరిచినట్లు కొంత వివాదము కనిపించిన, పౌలు ప్రకారము విశ్వాసం మూలముననే నీతిమంతులముగా తీర్చబడదుమని, ధర్మశాస్త్ర క్రియలు నిష్ప్రయోజనమని తెలుపుతూ ఉన్నాడు. యాకోబు అభిప్రాయము పూర్తిగా విరుద్ధంగా కనబడుతుంది. యాకోబు నూతన నిబంధన బోధనే నొక్కి చెప్పుచున్నాడు. బాప్తిసమిచ్చు యోహాను మారు మనసుకు తగిన ఫలములు ఫలించమని హెచ్చరిక చేశాడు. ప్రియ సోదరులారా, అంతేకాకుండా యేసుక్రీస్తు కూడా మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచునని తెలియజేశాడు. వారి ఫలముల వలనే వారిని గుర్తింతురని తెలియజేశాడు. బహుశా పౌలు ఈ విషయాన్ని విస్మరించి ఉండవచ్చు. పౌలు ధర్మశాస్త్ర సంబంధ క్రియల ఆచార సాంప్రదాయములను ఖండించిన మాట వాస్తవమే, కానీ నీతి క్రియలను నిరసించలేదు. యాకోబు పౌలును ఖండించుటలేదు, కానీ పౌలు భావాన్ని సరిగా అర్థం చేసుకుని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మేము విశ్వాసులమని తెలుపుచు తమ విశ్వాసమునకు సంబంధించిన క్రైస్తవ క్రియలు లేకపోవుటను యాకోబు ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా వివాహ కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.